దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుణ్ణి ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుణ్ణి ప్రేమించువారు భద్రపరచబడతారు. దేవుణ్ణి ప్రేమించువారు ఆయన కృపా సమాధానం కలిగి, నెమ్మది కలిగి, నిబ్బరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఘనపరచబడతాడు. ఆ వ్యక్తి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చువాడుగా ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు. నేను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. యోసేపు దేవుణ్ణి ప్రేమించువాడుగా ఉన్నాడు గనక దేవుడు అతన్ని ఇబ్బందుల్లో విడిపించి తనతో ఉండి గొప్ప చేసి వర్ధిల్ల చేశాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి యవన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించండి. దేవుని యొక్క మార్గంలో నమ్మకంగా నడవండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.